హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు బోనాల వీడియో చూశారు కదండి, అదే రోజు ఇంకా బోనాలు తీసి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము లంచ్ తర్వాత. సో ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకా గాజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నామండి. మేము ఇంట్లో వాళ్ళం ఫస్ట్ గాజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. ఏంటి కొన్ని బ్యాంగిల్స్ పెట్టుకున్నారు ముందు అనుకోవచ్చండి, చాలా ఉన్నాయి లోపల బండల్స్. బట్ మేము కొన్ని ట్రేలో అరేంజ్ చేసుకున్నాము, ఎందుకంటే మేము కొన్ని వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే శారీకి ఏ శారీ కడితే వాళ్ళు ఆ శారీకి మ్యాచింగ్ వేసుకుంటారండి. సో అందుకే ఎవరికి నచ్చినని వాళ్ళు వేసుకోనని కొన్ని ట్రేలో అరేంజ్ చేసుకున్నాము. సో ఫస్ట్ మేము ఇంట్లో వాళ్ళం వేసుకొని రెడీ అయ్యేసి ఉండాలి. మళ్ళీ మంగళ వాళ్ళు వస్తారు, ఇంకా ఐరన్ కుండలు తెచ్చుడు ఉంటుంది, మళ్ళీ మైలపోలు చూడతారు, అదంతా ప్రోగ్రామ్స్ అవుతాయి అనేసి మేము ఫస్ట్ వేసుకుంటున్నాము. ఇంకా వేరే వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళకి మళ్ళీ తర్వాత వేయిస్తామన్నమాట. సో అందుకే ఇంక ఇప్పుడు మేము మా వరకు అయితే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. చూడండి ఎలా అయింది ఏంటి అనేది, చాలా బాగుంటుందండి ఈ వీడియో కూడా. బోనాల బ్లాగ్ కూడా మంచి వ్యూస్ వచ్చాయండి నాకు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే డాన్సెస్ కూడా చాలా చేసాము, బట్ నేను యాడ్ చేయొద్దు లాంగ్ వీడియోలో, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. లాంగ్ వీడియోలో వేస్తే మళ్ళీ నాకు కాపీరైట్ క్లెయిమ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే నేను లాంగ్ వీడియోలో ఎంతవరకు అయితే యాడ్ చేయాలనో నార్మల్గా వాయిసే డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను వాయిస్ ఇచ్చే బదులు మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో చూడండి, ఇంకా ఫార్మాలిటీకి అయితే గ్రీన్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవాలి కదండి మనం ఎంత శారీకి మ్యాచింగ్ వేసుకున్నా. సో అందుకే ఇంకా ఆల్ మిక్స్ చేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఫోటో వీడియోగ్రాఫర్స్ ఉంటారు కదండి, వాళ్ళు గైడ్ చేస్తున్నారు మాకు. వాళ్ళు ఎలా చేయాలో చెప్తే మేము చేస్తున్నాము. చూడండి, ఆకాశం దిగి వచ్చి సో చూసారు కదండి, ఇంకా చాలా డ్యాన్సెస్ వేసాము. బట్ ఇందాక చెప్పాను కదా లాంగ్గా అప్లోడ్ చేయలేదు, కొంచెం కొంచెం కట్ చేసి యాడ్ చేశాను. నేను డెఫినెట్గా మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, అది ఫుల్ లెంత్ డ్యాన్స్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్, ఇది ఇంకా ఈవినింగ్ అంటే 6-7 కల్లా. మార్నింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నదేమో 4 o'clock వేసుకున్నాము. మళ్ళీ మధ్యలో 2 hours బ్రేక్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నామండి.
ఇంకా పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత అక్కడ ఫోటో వాళ్ళు ఇంకా ఫోటో తీసుకుంటున్నారండి. దాని తర్వాత ఇక్కడ మేము పెళ్లి కొడుకుని చేస్తున్నాము. పెళ్లి కొడుకుని వచ్చేసి ఫస్ట్ మేనమామ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ పోచమ్మ తల్లికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బట్టలు ముట్టించి పెళ్లి కొడుకుని చేశారండి. సో ఇంకా మేనమామ వాళ్ళు తెచ్చిన వాళ్ళే, అంటే మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు, అంటే మా మామయ్య మా అత్త ఉన్నారు కదా వాళ్ళు, సో అమ్మమ్మ వాళ్ళు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైతే చేశారో ఇంకా వాళ్ళ ముట్టించిన బట్టలతోటే పోచమ్మ టెంపుల్కి వెళ్తారు అఖండ జ్యోతి ఎత్తుకొని. సో అఖండ జ్యోతి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి నడవద్దండి, ఇంకా కింద అది చీరలైనా ఇంకా మ్యాట్స్ అలా వేస్తారనమాట. సో మమ్మీ వాళ్ళకి శారీస్ ఇచ్చింది, ఆ శారీస్ వాళ్ళు వేస్తూ ఉంటే ఇంకా అఖండ జ్యోతి తీసుకెళ్ళాలి, అందులో నుండే కింద పెట్టొద్దు కాళ్ళు అంటారు. చూసారు కదా బోనాల వీడియో ఎంత బాగుందో. సో తర్వాత ఇంకా ఈవినింగ్ అనేది మేము చేస్తున్నాము, ఇంకా ఆడపడుచు చేయాలి, ఇంకా మేము చేస్తున్నామండి ఇప్పుడు. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ మేమే స్టార్ట్ చేస్తున్నాము పెళ్లి కొడుకుని చేయడము. సో ఇంకా రెడీ అవ్వగానే అందరు వెయిట్ చేస్తున్నారు, మీ తర్వాత మేము చేయాలి, ఇంకా త్వరగా కానివ్వండి, మళ్ళీ ఈవినింగ్ మైలపోలు ఉంటుంది అనేసి అని అంటున్నారు. సో ఇంకా మేము ఇక్కడ బట్టలు పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అవి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. సో అవి పెట్టేసి ఇంకా పెళ్లి కొడుకుని చేసామండి. చూడండి అయిపోతుంది రా వచ్చేసి. సరే సరే తొందరగా. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇప్పుడు ఇసిరే వర్క్ ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుందండి, చూస్తుండండి. తీసుకో బేటా, వెనక్కి తీసుకో.
అరే తీయు అయిపోతుంది మళ్ళీ మర్చిపోతాను నేను ఏమున్నాయి నాకు అది పెట్టే కదా మళ్ళీ పంపించేయి నేను నాకేం తెలుసు వాళ్ళు మాట్లాడుతుంటే నేను నువ్వు చెప్పాను అనుకుంటున్నాను బాగా చెప్పిండేమో చెప్పు ఏదో కాలబెట్టి ఏం చేస్తాం ఇలా ఒక్కొక్కరిని పిలిచి మాతో కూడా వేయిస్తారనమాట. సో వాళ్ళు చెప్తున్నారు ప్రాసెస్. నేను వేసానండి. నేను వేసే వరకు నా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అందరు వేసేది నేను అప్లోడ్ చేస్తలేను, వీడియో లెంత్ అవుతుంది అనమాట. సో ఇంకా ఒక్కొక్కరు వేసి ఇంకొకరు వచ్చి లోపల అడుగు పెట్టినాక మనం అడుగు బయట పెట్టాలన్నమాట. సో చూడండి, చూపిస్తాను. సో చాలా బాగుతుందండి. చిన్న లేకపోతే ఇస్తారా? లోటు వేయండి ఇక్కడ. 500 లోటు ఇస్తా. ఇంకా మైలో పోలు తీయడం అయిపోయిన తర్వాత ఇంకా ఐరన్ కుండలకు వచ్చామండి. సో ఐరన్ కుండలు, ఇంకొకటి గరకబుడ్డి ఉంటుంది కదా, అవి తీసుకెళ్ళాలి. సో ఆడపిల్లలే తీసుకెళ్ళాలన్నమాట. సో తీసుకెళ్తున్నాము. చూడండి, ఇక్కడ బొట్లు పెట్టి ఇంకా మంగళారతులు ఇచ్చి ఇక్కడ కట్నం ఇచ్చిన తర్వాత అవి తీసుకెళ్తామన్నమాట. సో ఇప్పుడు ఐరన్ కుండలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇది చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళలో. ఈ స్టెప్ అనేది కూడా సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి.
సైడ్ తినేది రైట్ కొంచెం సో చూసారు కదండి, తెలంగాణలో ఐరన్ కుండలు అండ్ మైలపోలు తీయడం అనేది ఇంకా ఇలా జరిగిందనమాట పెళ్ళి ముందు రోజు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అవుతుంది. మళ్ళీ ఇంకా 12 తర్వాత ఓడిబియ్యం గడుపుడు, ఇంకా జీలకర్ర బెల్లం దంచడం అదంతా ఉందన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.